నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో సెల్ఫ్ లవ్, ఇన్నర్ పీస్ ఇవన్నీ మనం మాటల్లో చెప్పుకుంటాం, కానీ నిజంగానే మనం అవన్నీ పాటిస్తామా? మన బాడీ ఏం కోరుకుంటుంది, మనం ఏమనుకుంటున్నాం, వీటిని ఎప్పుడన్నా మనం అడ్రస్ చేస్తామా? వీటిని ఎప్పుడన్నా మనం పట్టించుకుంటున్నామా? ఎప్పుడు పట్టించుకుంటాం? ఎప్పుడైతే మనకి ఇంకా అవసరం, ఇది మనం ఖచ్చితంగా చేయాలి అనుకున్నప్పుడు పట్టించుకుంటాం. లేకపోతే ఎదుటోళ్ళకి చెప్పడానికి మటుకు చాలా మాటలు చెప్తాం కదా. ఈరోజు మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకొని అసలు మనమేం కోరుకుంటున్నాము, మనం మనసు ఏం కోరుకుంటుంది, మనం ఏం చేస్తే మనం ఇంకా కొంచెం బెటర్ అవ్వచ్చు, మనం ఇంకా కొంచెం ఎవాల్వ్ అవ్వచ్చు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం అసలుకి మీ మనసు ఏం కోరుకుంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది, ప్రస్తుతం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, సో ఇవి ఎలా టర్న్ అవుట్ అవుతున్నాయి అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ప్రస్తుతానికి ఎనర్జీస్ వచ్చి చారియట్. సో చారియట్ ఏం చెప్తుంది ఇక్కడ చూసారా మీరు, ఒక గుర్రం ఒక వైపు పోతుంటే ఇంకొక గుర్రం ఇంకొక వైపు పోతుంది. సో ఇక్కడ కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. బాడీ ఒకటి కోరుకుంటుంది, మైండ్ ఒకటి చెప్తుంది. సో మైండ్ మాట వినాలా, బాడీ మాట వినాలా, ఏం చేయాలి, ఎలా పోవాలి? కాకపోతే మీకు విల్ పవర్ చాలా ఎక్కువ ఉంది, కాంక్ష ఉందన్నమాట. సక్సెస్ అవ్వాలి, విక్టరీ కొట్టాలి అనే కాంక్ష అనేది ఎక్కువ ఉంది. సో ఈ కాంక్ష ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఉరుకులు పరుగులు అనేటివి ఎక్కువ ఉంటాయి అనమాట. మనం మల్టిపుల్ థింగ్స్ ఒకే టైంలో చేయాలని చూస్తాం అనమాట. మల్టీ టాస్కింగ్ లాగా ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, అన్నీ ఒకేసారి చేయాలి, ఒకే టైంలో అయిపోవాలి. సో ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మూవ్మెంట్. అందుకనే ఇటు అటు ఇటు అటు ఇటు అటు అంటాం కదా. సో ఈ తిరుగుడు ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే బాడీ అలసిపోతుంది, మైండ్ వచ్చి ఆ రిలాక్సేషన్ని కోరుకుంటుంది. కానీ మీరు అనుకున్నట్లు మీ బాడీకి మీ మైండ్కి మీరు ఆ రిలాక్సేషన్ని కల్పిస్తున్నారా? అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వచ్చింది. సో నైట్స్ వచ్చి మెచ్యూర్డ్ ఎనర్జీస్ అని. మీరు ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎంత ఎనర్జీ దానికి అవసరం, మనం పెట్టాల్సినంత ఎనర్జీ పెడుతున్నామా లేకపోతే దానికి మించా ఎనర్జీ యూజ్ చేస్తున్నామా? మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక బస్సు కారు కదలాలి. సో దానికి ఒక ఇగ్నిషన్ పాయింట్ ఉంటుంది, దానికి ఈ గేర్లో ఇట్లా స్టార్ట్ చేస్తే ఇది మూవ్ అవుతుంది, ఫ్లూయల్ ఎంత ఉంది, ఇన్ని కిలోమీటర్స్ వెళ్ళగలుగుతుంది అనేది మనకు ఒక అంచనా ఉంటుంది. అట్లా మన బాడీకి కూడా ఒక అంచనా ఉంటుంది కదా. సో ఇక్కడ నైట్ ఎనర్జీ అదే చెప్తున్నారనమాట. కొంచెం మెచ్యూర్డ్గా థింక్ చేయండి, ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఆలోచించండి, మీ గురించి కూడా మీరు కొంచెం ఆలోచించుకోండి అని చెప్తున్నారనమాట. మీ మీ ఇంట్రెస్ట్లు ఏంటి, మీరు దేనికోసం ఇవన్నీ చేస్తున్నారు, మీరు చేస్తున్న దానికి మీకు ఎంతవరకు ఫలితం వస్తుంది, సో ఈ ఫలితానికి మీరు పెడుతున్న శ్రమ ఎంత, సో వీటినన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. సో ఫైనల్గా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాక వస్తున్న కార్డ్ ఏంటి, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చి ఆమె చాలా క్రియేటివ్ పర్సన్. సో ఆమె అన్నింటినీ క్రియేట్ చేయాలనుకుంటుంది. ఇక్కడ కూడా మీకోసం ఏదో క్రియేట్ చేస్తుంది. ఏం క్రియేట్ చేస్తుందంటే యూజువల్గా క్వీన్ ఆఫ్ వాండ్స్లో ఇక్కడ బ్లాక్ క్యాట్ ఉంటుంది. సో బ్లాక్ కలర్ వచ్చి ఈవిల్ ఐ నుంచి మనకి ప్రొటెక్షన్కి సూచన. ఇక్కడ వైట్ ఉంది. సో వైట్ కలర్ దేనికి సూచన, వైట్ వచ్చి పీస్కి, డివైన్ ఫీలింగ్కి, ప్యూరిటీకి, ఇన్నోసెన్స్కి, ఎంపతీకి, వీటికి చిహ్నం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తోందంటే మీరు చాలా ప్యూర్ సోల్స్, పీస్ఫుల్గా ఉండండి, ఆ హడావిడి వద్దు, మీరు ఏం చేసినా కానీ దాంట్లో ఒక ప్యూరిటీ ఉంటుంది, మీరు ఎంపథెటిక్గా ఫీల్ అవుతుంటారు. సో మీకు ఈ ఎంపతి అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు వేరే వాళ్ళు మీకు సహాయం చేయాలనుకున్నా కానీ వద్దు వద్దు నేను చేసుకోగలుగుతాను అని చెప్తారు. కానీ మీరు ఒక్కరే అన్నీ చేయలేరు కాబట్టి పక్కన వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. మీ బాడీ మాట కూడా కొంచెం వినండి, మీ బాడీ అలసిపోతుంది. ఇన్నోసెంట్గా ఉండకండి,
పిల్లల్లాగా ఉండడం మంచిదే, కానీ అన్నిట్లో అట్లనే ఇన్నోసెంట్గా ఉంటే కష్టం. ఈ కాలానికి కొంచెం మెచ్యూర్డ్ ఎనర్జీ అవసరము అని చెప్తుందనమాట. సో ఇవి కొన్నిసార్లు ఇన్ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా వస్తాయన్నమాట. సో ఇన్ఎక్స్పీరియన్స్ వద్దు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినారు, కష్టం తెలుస్తుంది కాబట్టి కొంచెం సుఖపడేదానికి మార్గం ఎంచుకోండి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. సో ప్రొటెక్షన్తో పాటు ఆమె చెప్తుందనమాట ఎంతవరకు మనం చేయాలి, ఎంతవరకు వద్దు, ఎక్కడి వరకు మనం చేయాలి, ఎంతవరకు ఇతరులపైన ఆధారపడవచ్చు అనేది చెప్తున్నారనమాట. క్వీన్ కాబట్టి నిర్దేశించవచ్చు అనమాట. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తా, నీకింత ఇవ్వచ్చు, నీకింత ఇవ్వచ్చు, నాకింత తీసుకోవచ్చు. సో మీరు ఆ క్వీన్ పొజిషన్లో అంట ఉండండి, మీ బాడీని అంట హానర్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. 31. Visualizing my wildest dreams. I know the power of my thoughts and visualizing them will lead me to live the life of my wildest dreams. కళలు కంటాం, మనం అందరం కళలు కంటాం కదా. సో ఆ కళలు సాకారం చేసుకునేది చాలా తక్కువ మంది. మీరు వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటే ఎట్లా అంటే ఎవ్వరూ ఊహించినట్లు ఇది జరుగుతుందా, ఇది నిజంగానే జరుగుతుందా అని ఆశ్చర్యపోయేలాగా మీరు ఏదైతే డ్రీమ్స్ కళలు కంటున్నారో ఆ కళలు నిజం అవుతాయంట. ఎందుకంటే మీలో అంత పట్టుదల ఉంది, అందుకనే మీరు క్వీన్ ఆఫ్ వాండ్స్, అందుకనే ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది. సో నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ నైట్స్ ఇన్ టారో. సో అది చాలా వేగంగా వెళ్తుందన్నమాట ఈ నైట్ ఆఫ్ వాండ్స్. సో మీలో ఆ వేగం ఉంది, మీలో ఆ ఆలోచన శక్తి ఉంది, మీలో పవర్ ఉందన్నమాట, ఎనర్జీ ఉంది. సో క్రియేటివిటీ ఉంది, జాయ్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి, అండ్ మీలో ఈ విల్ పవర్ ఉంది. సో వీటినన్నిటినీ రైట్ వేలో ఛానల్ చేసినప్పుడు మీరు ఏవైతే కళలు కంటున్నారో ఆ కళల్ని సాకారం చేసుకోగలుగుతారంట. సో దానికన్నా ముందర ఏం చెప్తున్నారు అంటే మీరు మీ బాడీకి అయితే ప్రాపర్ రెస్ట్ని ఇవ్వండి అని చెప్తున్నారు. ఎందుకంటే బీయింగ్ జెంటిల్ విత్ మై సెల్ఫ్ అంటుంది నెక్స్ట్ కార్డ్. I am gentle with myself and make happiness in my life a priority. So first నాకు నేను సెల్ఫ్ కేర్, సో ఇన్నర్ పీస్. ఫస్ట్ నాకేం కావాలి వాటిని నేను అడ్రస్ చేసినానంటే లేటర్ నేను ఎంతమందికి ఏం కావాలన్నా ఇవ్వగలుగుతాను. ఫస్ట్ మనం హెల్తీగా ఉండి మనం హ్యాపీగా ఉంటేనే కదా పక్కన వాళ్ళని హ్యాపీగా చూసుకోగలుగుతాం. మనమే వీక్గా ఉండి మనమే లో ఎనర్జీస్లో ఉంటే మనం పక్కన వాళ్ళని ఏం చూసుకోగలుగుతాం, మనకు చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. సో అందుకని ఫస్ట్ మిమ్మల్ని అంటే మీరు చూసుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడం మొదలు పెడతారో అప్పుడు ఈ వైల్డెస్ట్ డ్రీమ్స్ని కూడా మీరు ఛేదించగలుగుతారు, సాధించుకోగలుగుతారు అని చెప్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం ప్రస్తుతం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీరు కోరుకున్నట్లు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ హ్యాపీ ఎనర్జీస్లోకి తీసుకొని వస్తున్నాయో. ఇక్కడ ఫస్ట్ కార్డ్ అసలు మీ ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే 6 of Swords లాగా ఉంది. సో ఇక్కడ 6 of Swords ఏం చెప్తుంది, ట్రావెల్, మూవింగ్, గుడ్ టైం అని చెప్తుంది. అంటే ఏంటి, ఎక్కువ ప్రయాణాలు చేయడం కానీ, ఈ ప్రయాణాలు చేసిన దానివల్ల అలసిపోవడం కానీ, అంటే మీరు చేస్తున్న జాబ్లో మీరు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉండొచ్చు, లేదు అట్లా జాబ్ ప్రయాణం పైన లేకపోయినా కానీ మీరు ఇంట్లో చాలా ఫాస్ట్గా తిరగడం, అంటే చాలా పనులు ఒకసారిగా చేయడం, అందరి గురించి మీరే కేర్ తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ పడవలో 2 కూర్చుంటే ఒకరే పడవ నడుపుతున్నారనమాట. సో అంటే మీ పైన ఫ్యామిలీ రన్ అవ్వడం కానీ, మీరే మేజర్ పార్ట్, వైటల్ రోల్ని ప్లే చేస్తుండొచ్చు ఫ్యామిలీని రన్ చేయడంలో. సో ఎక్కువ మీరు ఏంటంటే ఇతరుల పైన కాన్సన్ట్రేట్ చేసినంత మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా పెట్టాలి, వాళ్ళు ఏ పొజిషన్లో పెడితే వాళ్ళు సుఖంగా ఉంటారు, ఇలా ఇతరుల పైన ఎక్కువ ఆలోచనలు ఉన్నాయన్నమాట. సో ఇతరుల కోసం ఎక్కువ శ్రమిస్తున్నారు, మీ గురించి మీరు అసలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మీ గురించి కూడా మీరు పట్టించుకోవాలి. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇతరులని ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతారు. మీరు వీక్ అయిపోయినారంటే మీతో పాటు వాళ్ళు కూడా మునిగిపోతారనమాట. సో ఇక్కడ పడవ మీరు తోలుతున్నారు, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు వీక్ అయితే
పడవ మునిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఆయన ముసలి ఆయన కానీ ఇక్కడ ఆడ మనిషి ఉన్నారు. సో ఆ పవర్ అనేది మీ నుంచి వస్తుంది కాబట్టి మీరైతే హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, ఫిట్గా ఉండాలి. నెక్స్ట్ కార్డ్ ఏం చెప్తుంది? 8 ఆఫ్ పెంటికల్స్ చెప్తుంది. సో ఇక్కడ వర్క్, నేను చెప్పినట్లు ఇక్కడ మీరే వర్కింగ్ హ్యాండ్ అనమాట. ఇక్కడ అంటే మనీ, ఫ్యామిలీని రన్ చేస్తా అంటే మీరే, మీ శాలరీ పైన, మీ శ్రమ పైన ఆధారపడి ఉన్నారనమాట. కాబట్టి మీరు ఎక్కువ శ్రమిస్తున్నారు. సో ఎంత శ్రమ పెట్టాలి అనేది కూడా మీరు కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపిక ఉంది కదా అని చెప్పి మొత్తం ఎనర్జీస్ ఈరోజు వాడేస్తే రేపటి గురించి సో స్కిల్ఫుల్గా ఉండమంటున్నారనమాట. హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది. మీరు స్మార్ట్ వర్క్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ రోజులు చేయలేరు, ఇది కష్టమైపోతుంది అనమాట, భారం అయిపోతుంది, ఈదలేరు అనమాట. సో ఇక్కడ మీరు ఒక్కరే ఈదట్లేదు, మీతో పాటు ఇంకొంతమందిని ఈడ్చుకొని పోతున్నారు. సో కొంచెం మీ పైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ ఆ లాస్ట్ ఫీలింగ్ కావచ్చు, రిగ్రెట్ కావచ్చు, గ్రీఫ్ కావచ్చు, నేను ఇంత చేస్తున్నాను, నేను ఇంత చేసి కూడా నేను అనుకున్న విధంగా నాకు రిజల్ట్ రావట్లేదు, నేను వీళ్ళని సాటిస్ఫై చేసేలాగా నేను చేయగలుగుతున్నానా లేదా? ఒకరిని ఎందుకు సాటిస్ఫై చేయాలి? వాళ్ళని ఎవరన్నా నేను సాటిస్ఫై అయినాను, నా కడుపు నిండింది, మీరు తినండి అని చెప్తారా? చాలా తక్కువ మంది ఉంటారు ఇతరుల గురించి ఆలోచించేవాళ్ళు. మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు ఆలోచిస్తున్నారు అందరి గురించి, కానీ అందరూ అట్లా ఉండరు అనమాట. సో మీరు ఎంత చేసినా ఇంకొంచెం చేయమని చెప్తారు తప్పితే ఇంకా చాలు అని ఎవ్వరు చెప్పారనమాట. కాబట్టి మీ గురించి మీరే చూసుకోవాలి, మీ గురించి మీరే ఆలోచించాలి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. రేపు మీకు సహాయానికి ఎంతమంది వస్తారు? సో అది కూడా ఒకసారి మనం అనుకోవాలి కదా. లైఫ్లో ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి ఇప్పుడు అంతా చేస్తారు. ఒకరోజు ఓపిక లేని రోజు వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, అంటే ఏజ్ అయిపోతుంది. అప్పుడు రిగ్రెట్స్ ఉండకూడదు కదా, అప్పుడు నేను ఏదో కోల్పోయానన్న ఫీలింగ్ ఉండకూడదు కదా, అప్పుడు కూర్చొని బాధపడకూడదు కదా. కాబట్టి ఇప్పుడే మేల్కోండి. ఇప్పుడు మేల్కొని మీరు ఏం చేయాలి, ఎలా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మీరు హెల్తీగా ఉంటారు, మీరు స్ట్రాంగ్గా ఉంటారు అని మీ గురించి మీరు ఫస్ట్ ఆలోచించండి. ఆ ఇన్నర్ పీస్ లోపల నుంచి ఎలా వస్తుంది? ఇన్నర్ పీస్ మీకు ఏం చేయాలంటే ఇష్టం? మీకు ట్రావెల్ చేయాలంటే ఇష్టమా? మీకు ఏమైనా మంచి ప్లేసెస్ చూడాలంటే ఇష్టమా? మీకు మంచి ఫుడ్ తినాలంటే ఇష్టమా? మీకు ఏమి ఇష్టం? పెయింటింగ్ ఇష్టమా? డ్యాన్స్ ఇష్టమా? మ్యూజిక్ ఇష్టమా? ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించడం నేర్చుకోవడం ఇష్టమా? మీ ఇష్టాలపైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. రోజుకు ఒక అర్ధగంట మీ పైన మీరు శ్రద్ధ పెట్టండి. మీ స్కిన్ కేర్, మీ హెయిర్ కేర్, మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి. సో మీ బెస్ట్ వర్షన్ మీరు చూసుకోవాలి అనుకుంటే మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నాకు టైం ఇచ్చుకోలేకపోతున్నాను, నేనేం చేసుకోలేకపోతాను అని ఇట్లాంటి నిరుత్సాహం, నిస్పృహ ఇది వద్దు. ఏజ్ అయిపోయిన తర్వాత లేదు, ఇప్పుడైనా కూడా ఆ డిసప్పాయింట్మెంట్, ఆ రిగ్రెట్ ఫీలింగ్, లాస్ట్ ఫీలింగ్, బాధపడడం ఇవొద్దు. సో అందుకని ఇక్కడ మనకి ఏం గైడెన్స్ దొరుకుతుందంటే ఐ యామ్ వర్తీ, I deserve more than just a comfortable and easy life. I'm worthy of so much more. Yes, you are definitely worthy of so much more because you're working too hard. మీ పైన మీరు శ్రద్ధ పెట్టుకోవాలి. అండ్ ఎస్, మీరు అనుకున్న దానికన్నా మీరు ఇంకా చాలా ఏమంటారు, కోహినూర్ డైమండ్ లాగా విలువ లేదు, విలువ కట్టలేము కూడా. సో అలా మీరు చేస్తున్న పనికి విలువ కట్టలేమన్నమాట. కాబట్టి మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కంఫర్టబుల్గా ఉంచుకునేలాగా చూడండి. ఎందుకు అంటే హానరింగ్ మై ఇన్నర్ లైట్, ద టైమ్స్ వెన్ ఐ లెట్ మై బ్రైట్నెస్ డిమ్ ఆర్ ఓవర్, ఐ ఫుల్లీ హానర్ మై ఇన్నర్ లైట్. సో మీ లోపల ఉన్న మీ సోల్ అంటే మీరు హానర్ చేయండి. అదేం కోరుకుంటుందో, దానికి ఏం కావాలో దాన్నంటే ఇవ్వండి. మీరు చాలా ప్యూర్ సోల్, ఇన్నోసెంట్ సోల్. సో ఆ ఇన్నోసెన్స్ని, ఆ ప్యూరిటీని కాపాడుకోవాలి కదా మనం. కాబట్టి మీ లైట్ని మీరే డిమ్ చేసుకోకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి, ఎవరి దగ్గర మిమ్మల్ని మీరు చులకన చేసుకోకండి. మీ సెల్ఫ్ వర్త్ అనేది మీరు పెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవడం మొదలు పెడతారో ఇతరులు మిమ్మల్ని ఆటోమేటిక్గా రెస్పెక్ట్ చేస్తారనమాట. మీరు జెన్యూన్లీ
స్వీట్ హార్ట్స్. కాబట్టి మీ గురించి మీరు కొంచెం ఆలోచించుకొని మీకు ఏం కావాలో మీరు తెలుసుకొని తద్వారా మీకు మీరు ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకొని ఇతరుల నుంచి ఆ రెస్పెక్ట్ పొందండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.